హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీరు ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి, ఆర్ క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వచ్చేసరికి నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వర్సెస్ మీ వ్యక్తి జీవితంలోకి వచ్చే రోజుల్లో వేరే వ్యక్తి వచ్చే అవకాశం ఉందా? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో, యాక్చువల్‌గా ఇలాంటి రీడింగ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మేబీ ఇప్పుడు మీ ఇద్దరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. ఆర్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. ఆర్ ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటో అర్థం అవ్వక కన్‌ఫ్యూజన్‌లో కూడా ఉండొచ్చు. సో, మేబీ ఈ రిలేషన్‌షిప్ పర్టిక్యులర్‌గా వర్కౌట్ అవుతుందా? లేదా? ఏంటి పరిస్థితి అని డౌట్ ఉన్న వాళ్ళకి, ఆర్ వ్యక్తి మీద డౌట్ ఉన్న వాళ్ళకి, ఆర్ వాళ్ళ మీద వాళ్ళకి డౌట్ ఉన్న వాళ్ళకి బాగా సూట్ అవుతుందండి. అంటే ఇక్కడ నేను ఒకటి క్లియర్‌గా చెప్తాను చూడండి. బేసిక్‌గా టైమ్ టు టైమ్ ఒక వ్యక్తితో రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుందనే అనుకుంటారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని చేంజెస్ రావడం వల్ల ఇలాంటివి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, మరి అలా చూసినట్టయితే అసలు పర్టిక్యులర్‌గా ఈ రీడింగ్ ఏంటంటే మల్టీ పర్పస్‌లో చేస్తున్నాను. అంటే మీ లైఫ్‌లోకి వేరే వ్యక్తి వచ్చే అవకాశం ఉందా? లేదా? అలాగే మీ వ్యక్తి లైఫ్‌లోకి కూడా వేరే వ్యక్తి వచ్చే అవకాశం ఉందా? లేదా? ఇంతకు ముందు కూడా చేశాను. బట్ ఇప్పుడు కరెంట్ ఎనర్జీస్ ప్రకారం అసలు సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? ఇంకా ఏం జరగడానికి ఛాన్స్ ఉంది? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది ఈరోజు ఈ రీడింగ్ ద్వారా మీకు క్లారిటీ అయితే నేనిస్తాను. సో, చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అనేది. ఎప్పటిలాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఎమెథిస్ట్ క్లస్టర్ ఇది. సో, సెకండ్ కార్డ్ సెట్‌కి సెలినైట్ ఛార్జింగ్ ప్లేట్ అది. థర్డ్ కార్డ్ సెట్‌కి 4 లీఫ్ క్లోవర్ చార్మ్ ఉంది. సో, మీరేది పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరే పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎమెథిస్ట్ క్లస్టర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వర్సెస్ మీ వ్యక్తి జీవితంలోకి వచ్చే రోజుల్లో వేరే వ్యక్తి వచ్చే అవకాశం ఉందా? మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్తుంది చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ మీకోసం మాట్లాడతాను. తర్వాత మీ వ్యక్తి కోసం మాట్లాడతాను. యాక్చువల్‌గా ఇక్కడ మీ వ్యక్తి విషయంలోని మీరు చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. చాలా రోజుల నుంచి ఈ రిలేషన్‌షిప్‌లో చాలా జరుగుతున్నాయి. సో, దానివల్ల మీరేంటంటే ఎందుకో మీ థాట్స్‌ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. కొన్నిసార్లు ఈ రిలేషన్‌షిప్‌ని చాలా పాజిటివ్‌గా చూస్తున్నారు. అండ్ థింగ్స్ కూడా వర్కౌట్ చేయగలరు అని చాలా కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఎలా అయినా వర్కౌట్ అవ్వాలి. మెయిన్ ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఉండాలి అనే కోరిక మీకు బలంగా ఉంది. అట్ ద సేమ్ టైమ్ కొన్ని మీరు ఫేస్ చేస్తుండడం వల్ల మీరు డిసప్పాయింట్ కూడా అవుతున్నారు. ఇది కాంప్లికేటెడ్. మనం ఇది హ్యాండిల్ చేయలేమేమో. ఇది మనం అనుకున్నంత ఈజీ కాదేమో అని కూడా అనిపిస్తుంది. అలా అని చెప్పి గివ్ అప్ చేయడానికి మీరైతే రెడీగా లేరు. కానీ ఎక్కడో మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్‌ని కూడా మీరు సార్ట్ ఔట్ చేయలేకపోతున్నారు. సో, దానివల్ల కొంత కాన్‌ఫ్లిక్టెడ్‌గా ఫీల్ అవుతున్నట్టుగా అండ్ ఓకే. ఈ పర్సన్‌తో సిట్యుయేషన్స్ ఇలా ఉన్నాయి కదా! పోనీ ఈ రిలేషన్‌షిప్ ఎండ్ చేసేసి మనం ఇంకొక పర్సన్‌తో రిలేషన్‌షిప్ బిగిన్ చేస్తే బావుంటదేమో! అలాంటి హోప్ కూడా మీకు లేదు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ చాలా కాంప్లికేటెడ్‌గా ఉంది. సో, ఈ రిలేషన్‌షిప్ ఇప్పుడున్న పరిస్థితిలో ఎండ్ చేయడము అంత ఈజీ కాదు. ఎట్ ద సేమ్ టైమ్ పోనీ ఈ రిలేషన్‌షిప్‌ని ఏదో ఒకలాగా ఎండ్ చేసేసినా ఇంకొక పర్సన్‌ని ట్రస్ట్ చేసి ఇంకొక రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అవ్వడం కూడా మీకు అంత ఈజీ కాదండి. సో, దానివల్ల మీరేంటంటే ఎందుకో స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. అండ్ చాలా కాన్‌ఫ్లిక్టెడ్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. నాకు తెలిసి మీరు ఈ సిట్యుయేషన్‌లోని రియాలిటీని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. నిజంగా ఈ పర్సన్ అని కాదు. మీ లైఫ్‌లోకి ఇంకొక పర్సన్ వచ్చినా మీరు రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేయగలరా లేదా? అసలు మీకు అది ఎంతవరకు సూట్ అవుతుంది?
మీ పరిస్థితి ఏంటి అని ఇలా కొంచెం ప్రాక్టికల్ గా థింక్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అఫ్ కోర్స్ మీరు థింక్ చేస్తున్న వే అయితే కరెక్ట్ గానే ఉంది. కానీ వచ్చే రోజుల్లో మాత్రం మీ లైఫ్ లోకి ఒక వ్యక్తి రావడానికి అవకాశం మాత్రం కనిపిస్తుందండి. స్ట్రాంగ్ గా పాసిబిలిటీ అయితే ఉంది. అయితే నేను ఇక్కడ ఒకటి చెప్తాను. వాళ్ళు క్లియర్ గా మీ లవ్ ఇంట్రెస్ట్, మీ ఫ్యూచర్ ఆర్ మీ లైఫ్ పార్ట్నర్ అని అయితే నేను చెప్పను. దానికి రీజన్ ఏంటి అంటే ఇంకొక పర్సన్ రావడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది, కానీ వాళ్ళతో రిలేషన్‌షిప్ ఎగ్జాక్ట్‌గా వర్కౌట్ అవుతది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ థింగ్స్ అనేవి మీకు ఆల్రెడీ కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. సో మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసుకున్నా ఆర్ ఆ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసినా ఇంకొక రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అవ్వడం అనేది కొంచెం కష్టం. మీకైతే అంత ఈజీ కాదు. ఈవెన్ ఒక పర్సన్ నిజంగా మీ విషయంలో అంత ఇంట్రెస్ట్ చూపించినా మీరు మాత్రం జాగ్రత్తగా ఉండడం కానీ, జాగ్రత్తగా మాట్లాడడం కానీ, వ్యక్తులేంటో తెలుసుకోకుండా ఛాన్స్ తీసుకోవడం కానీ అలాంటివి జరగవండి. అయితే ఒక పర్సన్ ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మోస్ట్‌లీ మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని ప్రాక్టికల్ గానే హ్యాండిల్ చేయాల్సుంటుంది. సో, మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ వచ్చే అవకాశం లేదు. పూర్తిగా ఈ పర్సన్‌తోనే మీ లైఫ్ అనుకోని మీరు అలా అయితే ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి ఇంకొక పర్సన్ వస్తారు. వాళ్ళు రావడం వల్ల ఏదో అంటే మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది, మీరు హ్యాపీగా ఉంటారు అని చెప్పను కానీ, మీరు కొన్ని నేర్చుకోవడం కానీ, మీరు కొన్ని అర్థం చేసుకోవడం కానీ, పర్టిక్యులర్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు కొన్ని ఫేస్ చేశారు కాబట్టి, ఆ పర్సన్ దగ్గర మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కానీ, కొంచెం మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. ఏది ఏమైనా సరే ఈ రిలేషన్‌షిప్ నుంచి మీరు బయటపడేసరికి చాలా మారిపోయే అవకాశం కూడా ఉంటదండి. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అవుతది అనే కాన్సెప్ట్ కోసం నేను మాట్లాడట్లేదు ఇక్కడ. ఎందుకు ఇలా మాట్లాడట్లేదు అంటే, నిజానికి ఈ రిలేషన్‌షిప్ నుంచి మీరు బయటకి రావడం కూడా అంత ఈజీ కాదండి. మేబీ కొంతమందికి నేను చెప్పేది రెసొనేట్ అవ్వచ్చు. కొంతమందికి నేను చెప్పేది రెసొనేట్ అవ్వకపోవచ్చు. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ రావడానికి పాసిబిలిటీ ఉంది. కానీ ఈ పర్సన్ మీకు లవ్ ఇంట్రెస్ట్ అని చెప్పడానికి లేదు. అంటే నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు మీ లైఫ్‌లో ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్‌తోని థింగ్స్ అనేవి మీరు సార్ట్ ఔట్ చేసుకోకుండా, ఆ రిలేషన్‌షిప్ నుంచి మీరు ఏదో నేర్చుకోకుండా, మీ నెక్స్ట్ జర్నీ అనేది బిగిన్ అవ్వదు. ఎందుకంటే కొంతమంది ఒక పర్సన్‌తో ట్రావెల్ అవుతూనే ఇంకొక పర్సన్‌ని మీట్ అవ్వడం జరుగుతది. బట్ మీకు అలాంటి పాసిబిలిటీ లేదు. ఎందుకంటే ఈ పర్సన్‌నే మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఈ పర్సనే మీకు కష్టంగా అనిపిస్తున్నారు. అలాంటిది మీరు వేరే పర్సన్‌తో ప్యారలెల్‌గా ట్రావెల్ అవ్వడం అంటే అంత ఈజీ అయితే కాదు. చాలా కష్టం. సో, నేను అందుకే చెప్తున్నాను కదా! ఈ పర్సన్ విషయంలో మీరు కొన్ని నేర్చుకున్న తర్వాత, మీకు కొంత క్లారిటీ వచ్చిన తర్వాత, ఇక్కడ సిట్యుయేషన్స్‌ని మీరు ఒక ప్రాపర్ వేలో ఎండ్ చేసిన తర్వాత మాత్రం ఒక పర్సన్‌ని మీట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. అది కూడా నేను చెప్తున్నాను కదా! ఇది పాస్ట్ రిలేషన్‌షిప్ లాగా ఉండదు. అండ్ మీ అప్రోచ్ కూడా పాస్ట్‌లో లాగా ఉండదు. ఒకప్పుడు ప్యాషన్ అనేది ఉండదండి మోస్ట్‌లీ. కేవలం అంటే ఆలోచించడం, ఇది ఎంతవరకు మనకు సూట్ అవుతది అని కన్సిడర్ చేయడం, ఛాన్స్ తీసుకోవడం వరకు మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అట్‌లీస్ట్ మీ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం మనం మాట్లాడినా అక్కడి వరకే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఇంకా అంతకంటే మీరు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసినా ఇప్పట్లో చెప్పడం కష్టం. ఎందుకంటే ఈ ఎగ్జిస్టింగ్ రిలేషన్‌షిప్‌లో ఒక క్లారిటీ రావాల్సుంది. ఆఫ్‌కోర్స్ ఇక్కడ క్లారిటీ తెచ్చుకోవడానికి మీరు ట్రై చేస్తున్నారు కానీ మీ వల్ల అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అని సబ్‌కాన్షియస్‌గా అనుకుంటున్నారు. బట్ సిట్యుయేషన్స్ చూసిన ప్రకారం రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదేమో. సో, వర్కౌట్ చేయలేమేమో. మేబీ దీనికి మనం ప్రిపేర్డ్‌గా ఉండాలేమో అన్నట్టు కూడా ఫీల్ అవుతున్నారు. సో, మీలో మీకే ఆ కాన్‌ఫ్లిక్ట్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఆఫ్‌కోర్స్ మీకు మీ వ్యక్తికి మధ్యలో డిఫరెన్సెస్ ఉండొచ్చు. బట్ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మాత్రం ఇంకా డిసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. సో, మీరు డిసైడ్ చేసుకోవాల్సుంది. డిసైడ్ చేసుకున్న ప్రకారం థింగ్స్‌ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటికి రావాలి. అప్పుడు మీరు ఒకటి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ పర్సన్ ఉంటుండగా ఇంకొక పర్సన్ అంటే కష్టమండి. ఒకవేళ అలా ఇంకొక పర్సన్ వచ్చినా థింగ్స్ మరి కొంచెం కాంప్లికేట్ అయిపోయి మీరేంటంటే కంప్లీట్‌గా ఆ లూప్‌లో స్టక్ అయిపోతారు కానీ మీ లైఫ్ ఏ విధంగా కూడా చేంజ్ అవ్వదు. సో, అందుకే ఎవ్వరు గూడా ఒక ఎగ్జిస్టింగ్ రిలేషన్‌షిప్‌ని కంప్లీట్‌గా ఎండ్ చేయకుండా మాత్రం ఇంకొక రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయొద్దు. ఆర్ ఇంకొక పర్సన్‌తో ఛాన్స్ తీసుకోవద్దు. ఎందుకంటే అలా మీరు తీసుకుంటే మీకు థింగ్స్ కాంప్లికేట్ అవుతాయి తప్ప సింపుల్‌గా ఉండవు. ఆల్రెడీ మీ ఎనర్జీస్ కానీ, మీ ఎమోషన్స్‌ని కానీ మీరు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఈ రిలేషన్‌షిప్ గురించి ఆలోచించినప్పుడు మీరు ఇంకొకలా ఉంటున్నారు. అలాంటప్పుడు ఇది మీకు ఇంకా కష్టమవుతది కాబట్టి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలైతే తీసుకోవాలి. సో, ఇంక మీ వ్యక్తి విషయానికొచ్చేసరికి, మీ వ్యక్తికి మనసులో చాలా ఉన్నాయండి. కానీ వాళ్ళు బయటికి ఏది చెప్పలేకపోతున్నారు. అయితే ఈ చెప్పలేని వాటిలో ఒకటేంటంటే మీరంటే చాలా ఇష్టం. కానీ అది వాళ్ళు చెప్పరు. చెప్పలేరు కూడా. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో చాలా జరిగాయండి. నేను చెప్పినట్టుగా ఇక్కడ ఏదో వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేశారు. మీరు ఎక్స్‌పీరియన్స్ చేశారు. దానివల్ల వాళ్ళకి లవ్ అంటే నమ్మకం పోయింది. వాళ్ళేంటంటే
హోల్ హార్టెడ్ గా ఒక పర్సన్ ని ట్రస్ట్ చేసి ఒక పర్సన్ కి ఓపెన్ అప్ అయ్యి ఒక రిలేషన్షిప్ ని మెయింటైన్ చేసే పరిస్థితుల్లో లేరు. నాకు తెలిసి ఇఫ్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేసే పరిస్థితి ఉంటే సీరియస్ గా ఒక రిలేషన్షిప్ ని కన్సిడర్ చేయాలి అనుకుంటే మీతో ఉన్న రిలేషన్‌షిప్‌నే వాళ్ళు కన్సిడర్ చేస్తారు కానీ, వేరే వ్యక్తులతో ఛాన్స్ తీసుకోరు. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, వాళ్ళు మీతో కూడా ఛాన్స్ తీసుకోవాలి అనుకోవట్లేదు. ఎందుకంటే, ఈ రిలేషన్‌షిప్‌లో చాలా జరగడం వల్ల వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్ మీద కూడా ఒక నెగెటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయ్యింది. సో, దానివల్ల వాళ్ళేంటంటే, మోస్ట్‌లీ సైలెంట్‌గా ఉండాలనే అనుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు చేసుకోవాలనుకుంటున్నారు. అంతేకాని ఇక్కడ మీకు అటెన్షన్ ఇచ్చి, మళ్ళీ మీ విషయంలోని వాళ్ళు సఫర్ అయ్యి అంత రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. సో, బేసిక్‌గా వచ్చే రోజుల్లో ఈ వ్యక్తి లైఫ్‌లోకి కూడా ఇంకొక వ్యక్తి రావచ్చు. అంటే ఇలా ఉన్న వ్యక్తి లైఫ్‌లోకి కూడా ఇంకొక వ్యక్తి వస్తారు. కాకపోతే వాళ్ళు లవ్ ఇంట్రెస్ట్ కాదు కానీ, అంటే ఒక లస్ట్‌ఫుల్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయొచ్చండి. అది మనం లవ్ అని చెప్పడానికి లేదు. ఇదొక సిట్యుయేషన్‌షిప్ అన్నమాట. బేసిక్‌గా వాళ్ళకి కమిట్మెంట్ ఇస్తారు అని చెప్పడానికి లేదు. వాళ్ళతో సీరియస్‌గా ఉంటారు అని చెప్పడానికి లేదు. అలాగే ఆ వ్యక్తులు వీళ్ళ నుంచి ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేసినా వీళ్ళేం చేయాలో అదే చేయడం, ఎలా ఉండాలో అలాగే ఉండడం చేయొచ్చేమో కానీ, బట్ ఒక రిలేషన్‌షిప్, ఒక కమిట్మెంట్, ఆ సీరియస్‌నెస్ మాత్రం వీళ్ళకుండదు. ఎందుకంటే మీ విషయంలోనే వాళ్ళకి ఉంటే అలా ఉండాలి. మీ విషయంలో అలా లేకుండా వాళ్ళు ఇంకొకళ్ళని చేసుకున్నా వాళ్ళతోనైతే వీళ్ళుంటారు అని చెప్పడానికి లేదు. కాకపోతే నేను చెప్పినట్టుగా ఒక టైప్ ఆఫ్ లస్ట్‌ఫుల్ రిలేషన్‌షిప్ మాత్రం మెయింటైన్ చేస్తారు. అంటే వాళ్ళలో ఆ డెవిల్ ఎనర్జీ అనేది యాక్టివ్‌గా ఉండడం వల్ల వాళ్ళేంటంటే కొంచెం అలా డెస్పరేట్‌గా ఉండొచ్చు. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఇది ఓన్లీ ఒక ఫిజికల్ అటాచ్‌మెంట్ అని చెప్పడానికి లేదండి. ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళొక టైప్ లవ్ మిస్ అయ్యారనుకోండి. ఒక టైప్ అటెన్షన్ మిస్ అయ్యారనుకోండి. సో, ఇప్పుడు ఎవరైనా వాళ్ళకది ఇస్తే అదే కావాలనిపిస్తది కదా! సో, అలా వాళ్ళు అది రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. కానీ తిరిగి రిటర్న్ చేయడానికి మాత్రం రెడీగా ఉండరు. సో, అంటే ఈ పర్సన్ ఫ్యూచర్‌లో ఇంకొక పర్సన్‌ని మీట్ అవ్వచ్చు. అది జరగడానికి స్ట్రాంగ్ పాసిబిలిటీ ఉంది. మీకు ఉంది. కాకపోతే మీ రిలేషన్‌షిప్ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటది. వాళ్ళ రిలేషన్‌షిప్ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటది. అది రిలేషన్‌షిప్ అని కూడా చెప్పడానికి లేదు. నేను చెప్పాను కదా! అదొక సిట్యుయేషన్‌షిప్‌లా ఉంటదన్నమాట. ఎందుకంటే ఈ పర్సన్ బేసిక్‌గా ఏ కమిట్మెంట్ ఇవ్వరు. ఈ పర్సన్‌కి అంత సీరియస్‌నెస్ కూడా ఉండదు. వాళ్ళసలు సీరియస్‌గా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఏముంది అనుకుంటారు. సో, అంటే దానికి రీజన్ ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు చాలా ట్రామా క్రియేట్ చేసుకోవడం వల్ల ఆర్ వాళ్ళు కొన్ని లెసన్స్ నేర్చుకోవడం వల్ల వాళ్ళు అలా ఉండడమే మంచిది అన్నట్టుగా వాళ్ళ బిహేవియర్ ఉండొచ్చు. సో, దానివల్ల వాళ్ళేంటంటే మేబీ ఒక పర్సన్‌నే కాదు డిఫరెంట్ పర్సన్స్‌ని కూడా మీట్ అవ్వచ్చు. సో, ఇక్కడ ఒకటే థర్డ్ పర్సన్ ఉంటారు అని అనుకోవద్దు. దానికి రీజన్ నేను చెప్పాను కదా! వాళ్ళు సీరియస్‌గా రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేయడం అంటూ జరగదండి. మోస్ట్‌లీ మీ దగ్గర ఎప్పుడైతే థింగ్స్ ఎండ్ అవుతాయో, వాళ్ళు ఆ విధంగా చేంజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ నేను ఇంకొకటి కూడా చెప్తాను. మీ రిలేషన్‌షిప్ ఎండ్ అయినా, ఎండ్ అవ్వకపోయినా ఆ పర్సన్ బిహేవియర్ అలాగే ఉండొచ్చు. మీ రిలేషన్‌షిప్‌కి, వాళ్ళ బిహేవియర్‌కి అసలు సంబంధం ఉండదు. ఎందుకంటే, వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ చాలా ఫేస్ చేస్తున్నారు కాబట్టి మారిపోతున్నారండి. ఆల్రెడీ మీరు వాళ్ళలో ఆ డిఫరెన్స్ చూస్తూ ఉండొచ్చు. పర్టిక్యులర్‌గా వాళ్ళు వేరే వ్యక్తుల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, వేరే వ్యక్తులతో ఎలా ఉంటున్నారో పక్కన పెడితే, మీ విషయానికొచ్చేసరికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఆర్ మీ విషయంలోనేంటంటే వాళ్ళు కన్సర్న్‌తో లేరు. అలా అని చెప్పి వాళ్ళకి ఫీలింగ్స్ లేవు అని కాదు. హిడెన్ ఫీలింగ్స్ అయితే చాలా డీప్‌గా ఉన్నాయి కానీ అండ్ మీరు అంటే వాళ్ళకెక్కడో అది ఉంది కానీ, బట్ స్టిల్ అది వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయడానికి కానీ, ఆర్ అది వాళ్ళకి కావాలి అని వాళ్ళు డిసైడ్ చేసుకోవడానికి కానీ రెడీగా లేరు. సో, ఈ రిలేషన్‌షిప్పు అంత ఈజీగా ఉండదు. అలాగే వాళ్ళు వేరే వ్యక్తులతో మెయింటైన్ చేసే రిలేషన్‌షిప్స్ కూడా అంత ఈజీ ఆర్ సింపుల్ అని చెప్పడానికి లేదు. చాలా కాంప్లికేటెడ్ అండి. ఆ పర్సన్ వాళ్ళ లైఫ్‌ని వాళ్ళెందుకో మెసప్ చేసుకుంటారేమో అని నాకనిపిస్తుంది. బట్ దానికి మీరేం చేయలేరు. ఎందుకంటే ఎవరి లైఫ్‌కి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సుంటుంది కాబట్టి ఎదుటి వ్యక్తిగా మీరు చూడడం వరకు మీ ఎండ్ నుంచి మీకు ఫీలింగ్స్ ఉంటే, వాళ్ళ కోసం మీరు ఏదైనా చేయడం వరకు చేయొచ్చు కానీ, బట్ వాళ్ళ లైఫ్ స్టైల్‌ని మీరేంటంటే చేంజ్ చేయడానికి కానీ, వాళ్ళ ఐడియాలజీని మీరు చేంజ్ చేయడానికి కానీ ట్రై చేయడానికి ఏం లేదు. ఎందుకంటే మీరు అలా చేసినా వాళ్ళు వాళ్ళలాగే ఉంటారు కదా! సో, అది ఇక్కడ ప్రాబ్లమ్. కేవలం మీరేంటంటే మీ లవ్ అర్థమయ్యేలాగా చేయడానికి ఏదైనా చూడండి. అలా చేయాలి అంటే ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి. మీ ఫీలింగ్స్ ఏంటి? మీరేం కోరుకుంటున్నారనేది. యాక్చువల్‌గా ఇక్కడ మీ ఎమోషన్స్‌ని కూడా మీరు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఇంక మీరు వాళ్ళకేం క్లారిటీ ఇస్తారు. సో, అలాంటి ఒక సిట్యుయేషన్ నాకైతే కనిపిస్తుంది కాబట్టి, బేసిక్‌గా నేనైతే మీకొకటే చెప్తానండి. రిలేషన్‌షిప్ వైస్ అంటే ఆ గివ్ అండ్ టేక్ సిట్యుయేషన్‌ని బ్యాలెన్స్ చేయాలి. ఆర్ వాళ్ళ ఇంటెన్షన్స్‌ని మీరు అర్థం చేసుకోవాలి అని అనుకుంటే, మీరు రెయిన్‌బో, మూన్ స్టోన్‌ని వేరు చేయొచ్చండి. లేదు మీ ఇద్దరి మధ్యలో ఎందుకో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. లైక్ మాట్లాడేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు అని మీకు అనిపిస్తే, మీరు ఎమిజోనైట్ కూడా వేరు చేయొచ్చు.
సో అసలు యూనివర్స్ మీకు ఇచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తితో థింగ్స్ మీకు వర్కౌట్ అవ్వాలి అని మీరు బలంగా కోరుకున్నారండి. అయితే మీరు అనుకున్న విధంగా జరగలేదది. థింగ్స్ కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. కానీ మీలో ప్యాషన్ అనేది ఇంకా ఉందండి. అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లో ఇన్ని జరిగినా ఆర్ మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయో మీకు తెలిసినా స్టిల్ ఈ రిలేషన్‌షిప్‌లోని థింగ్స్ పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వాలి. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో మీరు అనుకున్న విధంగా కొన్ని చేంజెస్ రావాలి అని మాత్రం మీరు చాలా బలంగా కోరుకుంటున్నారు. అండ్ దానికోసమే మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. యాక్చువల్‌గా రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ ఏంటి? ఈ పర్సన్ ఎలా ఉన్నారు? సో దాని ప్రకారం మీరేం చేయాలి అన్నట్టుగా మీరు లేరు. మీరెలా అయితే ఈ రిలేషన్‌షిప్ ఉండాలి అని కోరుకున్నారో ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో ఏ ఆన్సర్స్ అయితే మీకు రావాలి అని మీరు వెయిట్ చేస్తున్నారో, సో దాని కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఇక్కడ థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వట్లేదు. అండ్ మీరు చేసే వాటికి మరి కొంచెం థింగ్స్ కాంప్లికేట్ అవుతున్నాయి. నాకు ఇక్కడ చూసిన ప్రకారం ఒకటి అర్థమైందండి. మీలో మీకు ముందు ఆ ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్ అనేది స్టాప్ అవ్వాలండి. మీకు మీ వ్యక్తికి మధ్యలో మ్యూచువల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ మ్యూచువల్ డిఫరెన్సెస్ ఎందుకున్నాయి అంటే మీరు ఇక్కడ ఎలా అయితే వాళ్ళని అర్థం చేసుకోవాలి, పరిస్థితుల్ని ఎలా అయితే అర్థం చేసుకోవాలి అనుకుంటున్నారో, అలాగే అర్థం చేసుకుంటున్నారు కానీ, అక్కడ జరుగుతున్న దాని ప్రకారం మీరు ఏది అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. దానివల్ల మీ వ్యక్తికి కూడా ఇక్కడ మీరు వాళ్ళని అర్థం చేసుకోవట్లేదు అనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. సో, ఇద్దరి మధ్యలో కూడా కొంత డిఫరెన్స్ అయితే కనిపిస్తుందండి. అంటే ఇక్కడ మీరు కూడా మీ వ్యక్తితో కంఫర్టబుల్‌గా ఏం లేరు. రిలేషన్‌షిప్ వైస్ వర్కౌట్ అవ్వాలి అని అనుకుంటున్నారు. ఫీలింగ్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. వాళ్ళకి స్ట్రాంగ్‌గా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ రియల్ ప్రాబ్లమ్ ఏంటి అంటే, మీలో ఉన్న ప్యాషన్‌తోని మీరు థింగ్స్‌ని వర్కౌట్ చేయాలి అని చూస్తున్నారు తప్ప, రిలేషన్‌షిప్‌లో రియల్‌గా సిట్యుయేషన్ ఏంటి అని అర్థం చేసుకొని మీరు ఏది కూడా కరెక్ట్ చేయాలని ట్రై చేయట్లేదు. సో, దానివల్లే ఇక్కడ ఒకటనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. అలా జరిగినప్పుడు మీకే ఆ ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అది మీరేంటంటే ఇక్కడ క్లియర్ చేయలేకపోతున్నారు. సో, ఇలాంటి ఒక ప్రాబ్లమ్ నాకు కనిపిస్తుంది కాబట్టి డెఫినిట్‌గా నేనైతే మీకు ఒకటే చెప్తానండి. అదేంటంటే ముందు ఈ రిలేషన్‌షిప్‌లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి. వ్యక్తి ఎలా ఫీల్ అవుతున్నారో అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న ప్రకారం మీరేం చేయగలరు? సో, మీ ఫీలింగ్స్ ఏంటి అనేది మీరు అక్కడ క్లారిటీ తెచ్చుకొని ఏదైనా చేయండి. బట్ మీకు ఏదైతే అనిపిస్తుందో సిట్యుయేషన్‌కి సంబంధం లేకుండా, వ్యక్తి ఫీలింగ్స్‌కి సంబంధం లేకుండా అవన్నీ మీరు చేసినా, మీరు ఎఫర్ట్స్ పెట్టినా వేస్టే తప్ప మీకు ఎలాంటి బెనిఫిట్ ఉండదు. సో, దీనికోసం ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ మీద ముందు మీరు వర్క్ చేయాలంటే మీకు క్లారిటీ ఉండాలి. ఇఫ్ ఇది వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు ఇంకొక రిలేషన్‌షిప్ కోసం మీరు ఆలోచించొచ్చు కాబట్టి, స్టిల్ ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ బ్లాకేజెస్‌ని మీరు క్లియర్ చేసి, మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే మేబీ ఈ రిలేషన్‌షిప్ ఒకవేళ వర్కౌట్ అవ్వకపోయినా స్టిల్ మీరు ఇంకొక రిలేషన్‌షిప్‌నైనా బెటర్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. ఇక్కడ మీరు ఏదో నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా, చేయాల్సింది చేయకుండా ఇంకొక రిలేషన్‌షిప్‌కి వెళ్ళలేరండి. ఒకవేళ అలా వెళ్ళినా అక్కడ కూడా ఇలాంటి సిట్యుయేషన్సే ఫేస్ చేయాల్సుంటది. అది పరిస్థితి. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సెలెనైట్ ఛార్జింగ్ ప్లేట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ వర్సెస్ మీ వ్యక్తి జీవితంలోకి వచ్చే రోజుల్లో వేరే వ్యక్తి వచ్చే అవకాశం ఉందా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ నేను మీకోసం మాట్లాడతాను. తర్వాత మీ వ్యక్తి కోసం మాట్లాడతాను. నాకు తెలిసి ఫస్ట్ ఈ వ్యక్తి రావడం కూడా మీ లైఫ్‌లోకి పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉండడం వల్లే వచ్చారండి. వాళ్ళకి మీకు ఖచ్చితంగా పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది. సో, ఆ కనెక్షన్ వల్ల అండ్ ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో అలాంటి ఒక స్ట్రాంగ్ సోల్ కాంట్రాక్ట్ ఉండడం వల్ల ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే స్టార్టింగ్‌లో బాగా వర్కౌట్ అయ్యింది. అంటే ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రావడం అనేది ఒక బ్లెస్సింగ్ లాగా మీరు ఫీల్ అయ్యారు. బికాజ్ మీ లైఫ్‌లో మేబీ మీరు చాలా మందిని మీట్ అయ్యి ఉంటారు. కాకపోతే ఈ పర్టిక్యులర్ పర్సన్ ఏంటంటే మీ లైఫ్‌ని చేంజ్ చేయడం కానీ, వీళ్ళ స్ట్రాంగ్ ప్రెజెన్స్ మీకొక సెన్స్ ఆఫ్ కంఫర్ట్‌ని కానీ, ఒక హ్యాపీనెస్‌ని కానీ ఇచ్చింది అని చెప్పొచ్చు. అంటే ఆ ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది ఉందండి. బేసిక్‌గా ఇప్పుడు మన లైఫ్‌లోకి ఒక పర్సన్ వస్తే, వాళ్ళతో మనం ట్రావెల్ అయినంత మాత్రాన మన లైఫ్ ఏదో కంప్లీట్ అన్న ఫీలింగ్ రాదు. కానీ ఇలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఆ ఫీలింగ్ వచ్చింది.
దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళకి మీకు పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉండడం వల్ల అండ్ ఆ సోల్ కాంట్రాక్ట్ అనేది ఈ లైఫ్ లో కూడా ఉండడం వల్ల మీరేంటంటే స్టార్టింగ్ నుంచి కూడా ఆ కంఫర్ట్ ని ఫీల్ అయ్యారు. అయితే ఇప్పుడు కూడా మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ లోని కొంత సిట్యుయేషన్స్ టఫ్ గా ఉన్నప్పటికీ కూడా రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటున్నారు. బట్ ఎప్పుడైతే కొన్ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారో మీకేమనిపిస్తుందంటే మేబీ ఈ రిలేషన్‌షిప్ లో హ్యాపీ ఎండింగ్ ఉండదేమో! ఈ రిలేషన్‌షిప్ ఇంక వర్కౌట్ అవ్వదేమో! సో, మేబీ మన లైఫ్‌లోకి ఇంకొక పర్సన్ వస్తారేమో! అలా మనం ఏంటంటే కొంచెం వేరే ప్రయత్నాలు చేసుకుంటే బెటర్ ఏమో! ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ లాంగ్ లాస్ట్ అయ్యేలాగా లేదు. సో, కర్మ ఫలితంగా ఈ వ్యక్తి వచ్చారేమో! అందుకే మనం ఇంత సఫర్ అవుతున్నామేమో! మేబీ ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అవుతదేమో! ఇలా రకరకాలుగా ఫీల్ అవుతున్నారండి. బట్ నేను ఒకటే చెప్తాను. మీ లైఫ్‌లోకి ఇంకొక పర్సన్ రావడానికి పాసిబిలిటీ ఉంది కానీ మీరే ఆ ఛాన్స్ తీసుకోకూడదండి. ఈ మాట నేనెందుకు చెప్తున్నాను అంటే, అన్‌లెస్ ఆర్ అంటిల్ ఈ పర్సన్‌తో మీకు ఫుల్‌గా సోల్ కాంట్రాక్ట్ అనేది ఎండ్ అవ్వకుండా, మీరు ఇంకొక పర్సన్‌తో కానీ ఇన్వాల్వ్ అయితే చాలా స్ట్రగుల్ అవుతారు. లైక్ ఆ పర్సన్‌తో కూడా రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేయడం మీకు అంత ఈజీగా ఉండదు. మీ పొజిషన్ కోసం మీరు అక్కడ కూడా ఫైట్ చేయాల్సుంటది. ఇక్కడ ఈ పర్సన్‌తోని కూడా మీరు మీ పొజిషన్ కోసం ఫైట్ చేస్తున్నారు. వాళ్ళు మీ లవ్‌ని అర్థం చేసుకోవట్లేదు. ఆర్ ఇక్కడ మీ ఎఫర్ట్స్‌ని అర్థం చేసుకోవట్లేదు అని నిజంగా మీరు ఫీల్ అవుతున్నట్టయితే, ఇది ఇక్కడితో ఎండ్ అవ్వదండి. ఆ పర్సన్ దగ్గర కూడా ఇదే సిట్యుయేషన్ ఉంటది. సో, నేను ఒకటే చెప్తాను. ఈ పర్సన్ ఏంటంటే, మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ వల్ల మీ లైఫ్‌లోకి వచ్చారు కాబట్టి, అన్‌లెస్ ఆర్ అంటిల్ ఈ రిలేషన్‌షిప్ ఫేట్ ఆర్ ఫ్యూచర్ ఏంటో తెలియకుండా కంప్లీట్‌గా ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయింది అనే ఒక క్లారిటీ తెచ్చుకోకుండా మాత్రం మీరు వేరే రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళాలి అని చూడొద్దు. ఈవెన్ ఎవరైనా వచ్చినా మీరు ఆ ఛాన్స్ ఇవ్వొద్దు. దానికి రీజన్ ఏంటి అంటే మీకిక్కడ స్ట్రగుల్ తప్పదు, అక్కడ స్ట్రగుల్ తప్పదు. అండ్ ఇంకొకటేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు నేర్చుకున్న లెసన్స్ కానీ, ఈ రిలేషన్‌షిప్ వల్ల మీరు చేంజ్ అవుతారు కదా! సమ్ డిఫరెంట్ పర్సన్‌గా. సో, ఆ డిఫరెన్సెస్‌తోని మీరు మళ్ళీ కూడా కొన్ని అర్థం చేసుకున్న తర్వాతే మీ లైఫ్‌లోకి ఇంకొక పర్సన్‌ని మీరు ఇన్వైట్ చేయొచ్చు కానీ, అంతవరకు మాత్రం మీరు ఎలాంటి రిలేషన్‌షిప్స్‌లో కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదండి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే, ఈ రిలేషన్‌షిప్‌లో ప్యాటర్న్స్ ఏంటో ఇప్పుడు మీకు అర్థం అవ్వకపోవచ్చు. స్టార్టింగ్‌లో అయితే ఇదొక గుడ్ లక్ లాగా అండ్ ఈ పర్సన్‌తో కనెక్షన్ అనేది రియల్ లాగా మీరు ఫీల్ అయ్యారు. బట్ తర్వాత డిఫికల్టీస్ కూడా అలాగే ఫేస్ చేసినట్టున్నారు. ఇప్పటికి కూడా కొంత స్ట్రగుల్ ఉంది. అయితే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అని ఉంది కానీ, బట్ ఇక్కడ కొన్ని జరుగుతున్నాయి కాబట్టి మీరేంటంటే మేబీ మీ లైఫ్‌లోకి ఇంకొక పర్సన్ వస్తారేమో! మీరు మేబీ అలా కూడా ఆలోచించి మీ లైఫ్‌ని కూడా మీరు చూసుకోవాలేమో అన్నట్టుగా ఫీల్ అవుతున్నట్టయితే, ఈ విషయంలోనేంటంటే మీరు మెచ్యూర్డ్‌గా థింక్ చేయట్లేదనే చెప్పాలండి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ కంప్లీట్‌గా ఎండ్ అయిపోయినా ఆర్ ఈ వ్యక్తి విషయంలో మీ ఫీలింగ్స్ అనేవి కంప్లీట్‌గా ఫేడ్ అయిపోయాయి. ఇంకా వీళ్ళ మీద మీకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. సో, మీరిక్కడ చాలా లెసన్స్ నేర్చుకున్నారు. మీరు చాలా మారిపోయారు అని మీకు అనిపిస్తే, అప్పుడు మీరేంటంటే మీ లైఫ్‌లోకి ఇంకొక వ్యక్తిని అలౌ చేయొచ్చు. అంటే ఆ ఛాన్స్ అనేది వాళ్ళకివ్వచ్చు. బట్ అప్పటి వరకు మీరేంటంటే కొంచెం డౌట్‌గా ఇప్పుడు ఈ పర్సన్‌ని వచ్చే ఆ పర్సన్‌ని కంపేర్ చేస్తూ సో, వీళ్ళు బెటరా? వాళ్ళు బెటరా? లేకపోతే వీళ్ళతో ఉంటే మనం హ్యాపీగా ఉంటామా? అంటే ఆ పర్సన్ మనకి ఎంత వరకు బాగా చూస్తారు. మనమైతే ఇంకా కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా లేము కదా! అని ఇలా ఛాన్సెస్ తీసుకుంటే మీరే సఫర్ అవుతారు. మీరే స్ట్రగుల్ అవుతారు. ఇలా కావాలంటే మీలో కొంతమంది ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. కానీ ప్రయత్నం చేసినా ఇదే జరుగుతదండి. ఆల్రెడీ ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళు నాకు తెలిసి కొంతమందిని అప్రోచ్ అవ్వడం కానీ, కొంతమందితో కమ్యూనికేట్ చేయడం కానీ అలాంటివి కూడా చేసుంటారు. సో, అవి వర్కౌట్ అవ్వకపోవచ్చు. వచ్చే రోజుల్లో కూడా ఇంతేనండి. మీకొక క్లారిటీ, మీకొక స్టెబిలిటీ వచ్చే వరకు మీకు ఈ పర్సన్‌తో సోల్ కాంట్రాక్ట్ ఎండ్ అయ్యే వరకు మాత్రం మీరు ఇంకొక ఛాన్స్ తీసుకోవడానికి లేదు. తీసుకుంటే స్ట్రగుల్ అయ్యేది మాత్రం మీరే. సో, వేరే వ్యక్తి రావడానికి ఛాన్స్ ఉందా అంటే ఉంది. కాకపోతే ఈ పర్సన్‌తో సోల్ కాంట్రాక్ట్ ఎండ్ అయితేనే అలాంటి ఒక ఛాన్స్ మీరు తీసుకోవాలి. ఎందుకంటే యూనివర్స్ మిమ్మల్ని కూడా పరీక్షిస్తుంటదండి ఈ విధంగా. మీరు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారు? మీకెంత క్లారిటీ ఉంది? అసలు మీరు ఈ రిలేషన్‌షిప్ వల్ల ఏం నేర్చుకున్నారు? అంటే ఇక్కడ నేను మీ ఇద్దరికీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది అని చెప్పాను. బట్ సోల్‌మేట్ కనెక్షనో, ట్విన్ ఫ్లేమ్ కనెక్షనో అలా ఏది మెన్షన్ చేయలేదు. దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళకి మీకు సోల్ కాంట్రాక్ట్ ఉండడం వల్ల వాళ్ళు మళ్ళీ మీ లైఫ్‌లోకొచ్చారు. అది కూడా పాస్ట్ లైఫ్ కనెక్షన్ అన్నమాట. సో, దాని అర్థం ఈ రిలేషన్‌షిప్ లాంగ్ లాస్ట్ అవుతది అని నేను ఈ రీడింగ్‌లో చెప్పను. కానీ కొన్ని నేర్చుకోవాల్సినవి కానీ
కొన్ని మార్చుకోవాల్సినవి కానీ ఉన్నాయి. మరి అవన్నీ జరిగిన తర్వాత ఏది ఎలా ఉంటది అనేది తెలుస్తది. నాకు తెలిసి ఇంకొక పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం అనేదైతే ఫేటెడ్ సిట్యుయేషన్ కాదు. సో, ఖచ్చితంగా వస్తారని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఈ వ్యక్తితోని సోల్ కాంట్రాక్ట్ ఎండ్ అయిన దాన్ని బట్టి అదుంటది. బట్ మధ్యలో ఎవరైనా వస్తున్నా సరే అవన్నీ కూడా టెంపరరీ సిట్యుయేషన్స్ అనుకోవచ్చు. ఆర్ యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పరీక్షిస్తుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళే ఉంటారు అని చెప్పడానికి లేదు. మీ వ్యక్తి విషయానికొచ్చేసరికి వాళ్ళైతే మీతో థింగ్స్ వర్కౌట్ అవ్వాలి. మీతో ఫ్యూచర్ ఉండాలనే కోరుకున్నారండి. వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం. అండ్ వాళ్ళేంటంటే కొంచెం మిమ్మల్ని ఫ్యామిలీ టైప్ లాగా కూడా కన్సిడర్ చేశారనే చెప్పొచ్చు. అంటే మీరు ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళకి మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. బట్ వాళ్ళు కన్సిడర్ చేయడం అయితే అలా కన్సిడర్ చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్‌లో ఎఫర్ట్స్ పెట్టడానికి ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఇప్పటి వరకు వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్‌కి మీరు వర్తీ అని ప్రూవ్ చేసుకోలేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకి మీ విషయంలో కమిట్మెంట్ ఇవ్వాలని ఉందండి. కాకపోతే ఆ కమిట్మెంట్ ఇవ్వాలి ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో ఆ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ చూడాలంటే మీ వర్త్‌ని మీరు ప్రూవ్ చేసుకోవాలి కదా! సో, వాళ్ళకి ఇప్పటి వరకు ఈ రిలేషన్‌షిప్‌లో ఎక్కడా కూడా ఎందుకో వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయ్యే అంత వర్త్ లాగా అనిపించలేదు. మేబీ ఎవరికి వాళ్ళే డిఫరెంటు. ఎవరి సిట్యుయేషన్స్ బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో మీకోసం చాలా ఎక్స్‌పెక్ట్ చేశారండి. ఇక్కడ చాలా జరగాలి అని కోరుకున్నారు. కాకపోతే ఇక్కడ ఏది జరగలేదు కదా! సో, ఇక్కడ వాళ్ళు ఒకలాగా మేబీ కొన్ని వేరేగా జరిగాయి. మీరేంటంటే డిఫరెంట్‌గా ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని డిఫరెంట్‌గా అనుకున్నారు. సో, వాళ్ళేంటంటే ఎఫర్ట్స్ పెట్టాలి అంటే కొంచెం ఆలోచిస్తున్నారు. మీరు వర్తా కాదా? ఈవెన్ వచ్చే రోజుల్లో పెట్టినా ఈ రిలేషన్‌షిప్‌లోని చేంజెస్ వస్తాయో రావో అసలు అలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా లేదా అనేలాగా వాళ్ళున్నారు. అయితే ఈ వ్యక్తి లైఫ్‌లోకి కూడా వేరే వ్యక్తులు రావడానికి అవకాశం ఉందండి. లేదు అని నేను చెప్పను. కాకపోతే ఈ వ్యక్తికి కొంచెం మీరంటేనే ఇప్పటికి ఇంట్రెస్ట్ ఉంది. సో, వాళ్ళేంటంటే వేరే వ్యక్తుల్ని కన్సిడర్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. అండ్ మీరేంటి? మీ పరిస్థితి ఏంటి? అనేది వాళ్ళకి క్లారిటీ వచ్చాక వాళ్ళు అలాంటి ఛాన్స్ తీసుకోవచ్చు. ఆ వ్యక్తి ఏంటంటే ఒకటి మాత్రం నేను క్లియర్‌గా చెప్తానండి. వాళ్ళకి ఫస్ట్ మీరే ఇంట్రెస్టు. మీతోనే ఉండాలి అనే కోరికుంది. అయితే ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్న దాన్ని బట్టి వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టడం అనేది కరెక్టా కాదా? మీకు కమిట్మెంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్టు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకొకటి మాత్రం నేను క్లియర్‌గా చెప్తానండి. ఈ వ్యక్తి లైఫ్‌లోకి ఇంకొక వ్యక్తి కూడా ఎప్పుడొస్తారంటే, మీరు వాళ్ళకొక ప్రాపర్ ఆన్సర్ ఇచ్చిన తర్వాత, ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి అనేది మీ ఎండ్ నుంచి వాళ్ళకి క్లారిటీ వచ్చిన తర్వాతే, వాళ్ళు ఆ విధంగా వాళ్ళ లైఫ్‌లో చేంజెస్ చూడొచ్చండి. కానీ మీరుంటుండగా ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఇలా మధ్యలో ఉండగా వాళ్ళ లైఫ్‌లోకైతే ఒక వ్యక్తి రారు. మీ లైఫ్‌లోకి రావడానికి ఛాన్స్ ఉంది. కానీ వాళ్ళ లైఫ్‌లోకి అలా రావడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ పర్సన్‌కి మీ విషయంలో కమిట్మెంట్ అనేది ఇవ్వాలి అని ఉంది కానీ, బట్ ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి? అసలు ఈ రిలేషన్‌షిప్ ఎలా ఉంటదో అర్థం కాక, ఈ రిలేషన్‌షిప్‌లో ఎఫర్ట్స్ పెట్టాలా? వద్దా? అసలు మీరు ఎఫర్ట్స్ పెట్టినా వాళ్ళనుకున్న విధంగా ఉంటారా? లేదా? కొన్ని అర్థం అవ్వక ఎందుకో స్టక్ అయిపోయి ఉన్నారు కాబట్టి డెఫినెట్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీ నుంచి ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా నాకనిపిస్తుందండి. మేబీ మీ నుంచి వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తే, అప్పుడు వాళ్ళేమైనా అలా వేరే రిలేషన్‌షిప్‌ని కన్సిడర్ చేయొచ్చు. సో, డెఫినెట్‌గా ఈ పర్సన్ లైఫ్‌లోకి ఇంకొక పర్సన్ వస్తారు అని నేనిప్పుడే చెప్పను. సో, మేబీ మీ ఎండ్ నుంచి ఆ క్లారిటీ వస్తే రావచ్చు. ఎందుకంటే మీ ఇద్దరిది ఫస్ట్ ఫేటెడ్ రిలేషన్‌షిప్ అండి. అంటే ఖచ్చితంగా మీట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. మీట్ అయ్యారు. అండ్ ఇక్కడ కొన్ని నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. నేర్చుకుంటున్నారు. సో, ఇద్దరి మధ్యలో కూడా వైబ్స్ మ్యాచ్ అవుతున్నాయి కానీ, స్టిల్ ఇద్దరు కూడా కొన్ని లెసన్స్ నేర్చుకోవడం కానీ, యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా ఇద్దరు మరికొంచెం ఎవాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి కానీ కనిపిస్తుంది. సో, దానివల్ల నేనేమనుకుంటున్నానంటే, ఈ సోల్ కాంట్రాక్ట్ ఎండ్ అవ్వడానికి ఇంకా టైం పట్టొచ్చు. ఈ సోల్ కాంట్రాక్ట్ ఎండ్ అయ్యే లోపు మాత్రం వాళ్ళ లైఫ్‌లోకైతే ఇంకొకళ్ళు రాకపోవచ్చు. మోస్ట్‌లీ రారు. ఎందుకంటే, ఆ పర్సన్ మిమ్మల్ని కన్సిడర్ చేస్తున్నారు. మీరేంటంటే వర్కౌట్ అవ్వదేమో. సో, మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండాలి కాబట్టి, వేరే ఆప్షన్స్‌ని కన్సిడర్ చేయడం బెటరేమో అన్నట్టుగా ఫీల్ అవుతున్నట్టుగా నాకనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి, నేను చెప్పేది అందరికి రెసొనేట్ అవ్వాలని లేదు. ఇఫ్ మీకు రెసొనేట్ అవ్వకపోతే వేరే కార్డ్ సెట్ కూడా పిక్ చేసుకోవచ్చు. రీడింగ్ వైస్ అయితే మారదు కదా! సేమ్ ఉంటది. ఇఫ్ మీరలా కన్సిడర్ చేస్తున్నట్టయితే కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం నేను చెప్తానండి. రిలేషన్‌షిప్‌లో ఫుల్ క్లారిటీ రానిది మాత్రం ఏ డెసిషను తీసేసుకోవద్దు. కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళది, సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా సిమిలర్‌గా ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. బట్ ఏది ఏమైనా సరే
క్లారిటీ ఉన్నంత వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో అసలు యూనివర్స్ మీకు ఇచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలోని మీరు చాలా ఫేస్ చేశారండి. ఈ రిలేషన్‌షిప్ ఎప్పుడు వర్కౌట్ అవుతది, థింగ్స్ ఎలా అయినా బెటర్ అవుతాయి అని మీకు అనిపించినా, అవి మీరనుకున్నట్టు కాకుండా ఇంకొకలాగా జరిగాయని చెప్పొచ్చు. సో దానివల్ల అసలు ఈ రిలేషన్‌షిప్ ఉంటుందా? ఈ రిలేషన్‌షిప్ అసలు ఒకవేళ ఉన్నా మీరు హ్యాపీగా ఉంటారా లేదా? లేకపోతే ఈ రిలేషన్‌షిప్ మీకు కరెక్ట్ కాదా? అని ఆలోచిస్తూనే వచ్చారు. నాకు తెలిసి ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నేను చెప్పిందే కరెక్ట్. మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ కోసం చాలా ఆలోచించారు. చాలా సార్లు ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి అనుకున్నారు. మేబీ వేరే వ్యక్తులను కూడా కన్సిడర్ చేశారు. అయితే ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. అలా అని చెప్పి ఈ వ్యక్తికి కమిట్మెంట్ ఇవ్వడం కానీ, ఈ వ్యక్తితో ఉండడం కానీ, ఇది మాత్రం ఎంతవరకు కరెక్ట్ అని ఇలాంటి ఆలోచనలు కూడా మీకున్నాయి. అయితే ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. ఈ వ్యక్తి అనే కాదు, రిలేషన్‌షిప్‌లోని నార్మల్‌గా మీకు చాలా పేషెన్స్ ఉండాలండి. అండ్ ఒక రిలేషన్‌షిప్ అనుకున్న తర్వాత కమిట్మెంట్ ఇవ్వడానికి కూడా రెడీ. కానీ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకున్న తర్వాత మరికొంచెం క్లారిటీ వస్తుంది కాబట్టి అప్పుడు ఇంకా క్లియర్‌గా డిసైడ్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఉండాలే తప్ప, మీరేంటంటే ఏ సిట్యుయేషన్‌ని కూడా ఫుల్‌గా రీడ్ చేయకుండా ఏది ఫుల్‌గా క్లారిటీ తెచ్చుకోకుండానే ఫాస్ట్‌గా డెసిషన్స్ తీసుకోవడం, మళ్ళీ వెనక్కి రావడం, మళ్ళీ కొంత చేంజ్ అవ్వడానికి ట్రై చేయడం. ఇలా అంటే థింగ్స్‌ని బాగా మెసప్ చేసుకున్నట్టుగా నాకనిపిస్తుందండి. ఒకటి మాత్రం నేను చెప్తాను. ఈవెన్ ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్పే కాదు, ఈ వ్యక్తితో ఒకవేళ ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయి ఇంకొక రిలేషన్‌షిప్ అయినా అన్‌లెస్ ఆర్ అంటిల్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఎలా ఉంటుంది? అసలు మీరు చూజ్ చేసుకున్న పర్సన్ కరెక్టా కాదా? అట్ ద సేమ్ టైమ్ మీకెంత వరకు రిలేషన్‌షిప్‌లో ప్లానింగ్ ఉంది? మీరెంత పేషెన్స్‌తో ఉన్నారు? అనేది మాత్రం మీరు చెక్ చేసుకోవాలండి. అంటే ప్రెజెంట్ ప్రకారం ఏదైనా డిసైడ్ చేసుకోవడానికి అవుతుంది. కానీ ఇప్పుడు ఒక పర్సన్‌తో ట్రావెల్ అవుతున్నప్పుడు, ఒక పర్సన్‌ని చూస్ చేసుకున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది తెలుస్తుంది కదా! ఈవెన్ ఇది ఎంత అంటే పాస్ట్ లైఫ్ కనెక్షన్ వల్ల సోల్ కాంట్రాక్ట్ ఏర్పడినా, ఇక్కడ మీరు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. అందుకే మీరు ఎండ్ చేయాలి అనుకున్నా మేబీ కొన్ని సార్లు ఎండ్ చేయలేకపోవచ్చు. అయితే మీరు నేర్చుకుంటుంది ఆర్ మీరు ఆ నేర్చుకుంటున్న దాని ప్రకారం ఎలా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారనేది కూడా ఇంపార్టెంటే కదా! కొంతమందికేంటంటే వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారో అర్థమవుతది. బట్ వాళ్ళు చేయాల్సిన దగ్గర మాత్రం ప్రాపర్‌గా చేయలేకపోతూ ఉంటారు. కొంతమందికి అర్థం అవ్వదు. వాళ్ళు చేయలేకపోతూ ఉంటారు. ఇప్పుడు మీ విషయంలోనేంటంటే చాలా సార్లు మీరు సిట్యుయేషన్‌ని ఫుల్‌గా రీడ్ చేయకుండానే డెసిషన్స్ తీసుకోవడం కానీ, కొన్ని చేయడం కానీ చేశారండి. సో, దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. అయితే యూనివర్స్ ఈ రిలేషన్‌షిప్ వల్ల మీకేం నేర్పిస్తుంది ఒరిజినల్‌గా అంటే పేషెన్స్ అండి. కంపాషనేట్‌గా ఉండడం నేర్పిస్తుంది. సో, దానివల్ల ఈ రిలేషన్‌షిప్పు అంత ఈజీగా ఉండదు. ఈవెన్ ఈ రిలేషన్‌షిప్‌ని మీరు ఒకవేళ ఎండ్ చేసి ఇంకొక రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళినా, ఇవేవి నేర్చుకోకుండా వెళ్తే అక్కడ కూడా ఇవే మీకు యూనివర్స్ ప్రాక్టీస్ చేయిస్తుంటదనమాట. సో, ఏది ఏమైనా సరే రిలేషన్‌షిప్ వైస్ మీకు ప్లానింగ్ అన్నీ ఉండాలండి. అన్నీ ఉంటేనే ఏదైనా వర్కౌట్ అవుతది. సో, ఈ రిలేషన్‌షిప్ కూడా వర్కౌట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. బట్ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం అంటే ఈ రీడింగ్ నెగెటివ్‌గా అనిపించినా నేను చెప్పాల్సింది చెప్పాలి కాబట్టి మీరే నేర్చుకోవాల్సింది చాలా ఉంటది. మీరు నేర్చుకోవడానికే ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు అనుకోవచ్చు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా కష్టపడుతున్నాం. ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఇలాగే ఉంటదా అని. సో, అవన్నీ నేర్చుకోవడానికి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో, మీరు నేర్చుకున్నారు అని మీకనిపించడం కాదు. యూనివర్స్ కనిపించినప్పుడు ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ ఎండ్ అవుతాయి. అండ్ అక్కడ ఎలా థింగ్స్ వర్కౌట్ అవుతాయి అన్నది కూడా మీరైతే ప్రెడిక్ట్ చేసుకోలేరు. బట్ డెఫినెట్‌గా మీరు కొన్ని నేర్చుకుంటారు కాబట్టి రివార్డ్ మాత్రం ఉంటది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 4 లీఫ్ క్లావర్ చార్మ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ వర్సెస్ మీ వ్యక్తి జీవితంలోకి వచ్చే రోజుల్లో వేరే వ్యక్తి వచ్చే అవకాశం ఉందా? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఫస్ట్ నేను మీకోసం మాట్లాడతాను. తర్వాత మీ వ్యక్తి కోసం మాట్లాడతాను. సో ఈ రిలేషన్‌షిప్ వల్ల మీరు చాలా నేర్చుకున్నారండి. ఈ రిలేషన్‌షిప్‌లో చాలా చేంజ్ కూడా అయ్యారు. పాస్ట్‌తో కానీ కంపేర్ చేస్తే ప్రెజెంట్‌లో మీరు కొంచెం డిఫరెంట్‌గా ఉన్నారు. అండ్ కొంచెం కాన్ఫిడెంట్‌గా, స్ట్రాంగ్‌గా కూడా ఉన్నారని చెప్పొచ్చు. యాక్చువల్‌గా పాస్ట్‌లో మీరు కంప్లీట్‌గా డిఫరెంట్ ఉన్నారండి. సో, దానివల్ల యూనివర్స్ ఏంటంటే మీకు కొన్ని లెసన్స్ నేర్పించింది.
దానివల్ల మీరేంటంటే కొంత స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. అందుకే మీ పాస్ట్ సెల్ఫ్ కానీ, ప్రెజెంట్ సెల్ఫ్‌ని కానీ కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్‌గా ఉన్నారు. దీనివల్ల నేనైతే ఒకటి చెప్పగలనండి. మీ లైఫ్‌లో ఖచ్చితంగా ఇంకొక వ్యక్తి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోవాలి, ఈ పర్సన్ మీకు అవసరం లేదు అని మీరు అనుకుంటే, ఖచ్చితంగా వెంటనే మీ లైఫ్‌లో మీరు ఇంకొక పర్సన్‌ని మీట్ అవుతారు. వెంటనే జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే, మీ ఎనర్జీస్ ప్రకారం డెఫినిట్‌గా మీ లైఫ్‌లోకి ఇంకొక పర్సన్ వస్తారండి. వాళ్ళతో మీకు న్యూ బిగినింగ్స్ కూడా జరుగుతాయి. ఓన్లీ ఈ పర్సనే మీ డెస్టినీ ఏమో, ఈ రిలేషన్‌షిప్‌లోనే మీరు ఉంటారేమో అని అనుకోవద్దు. ఆఫ్‌కోర్స్ ఈ పర్సనే మీ లైఫ్‌లో ఉండాలి. ఈ పర్సన్ అయితేనే బావుంటుంది అని మీరు స్ట్రాంగ్‌గా హోల్డ్ చేస్తే మరి నేను చెప్పలేను కానీ, బట్ అదర్ దెన్ దట్ మనం టైటిల్ ప్రకారం రీడింగ్ చేస్తున్నాం కాబట్టి, సో ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి ఇంకొక పర్సన్ రావడానికైతే స్ట్రాంగ్‌గా పాసిబిలిటీ ఉంది. అంటే ఫస్ట్, సెకండ్ కార్డ్ సెట్స్ వాళ్ళతో కంపేర్ చేస్తే, ఈ థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళ లైఫ్‌లోకి వాళ్ళొక పర్సన్ కావాలి. వాళ్ళు ఇలా ఉంటే బావుంటుంది. సో, వాళ్ళు మనకి ఈ విధంగా హ్యాపీనెస్ ఇస్తే మనం నిజంగా మన లైఫ్‌ని కంప్లీట్ అనే ఒక ఫీలింగ్‌లో ఉండగలం అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక పర్సన్‌ని మీట్ అవుతారు. సో, వాళ్ళు మీ డెస్టినీలో ఉంటారు అని చెప్పొచ్చు. సో, మీరేంటంటే ఒకవేళ ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటకి రావాలి. ఈ పర్సన్ వద్దు. సో, ఖచ్చితంగా మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవాలి అనే ఒక ఆలోచనలో ఉంటే మాత్రం మీరొక న్యూ పర్సన్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. న్యూ బిగినింగ్స్‌కి చాలా స్ట్రాంగ్‌గా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ రిలేషన్‌షిప్ కూడా చాలా ప్యాషనేట్‌గా ఉంటది. పాస్ట్ రిలేషన్‌షిప్ ఎలా ఉందో నాకు తెలీదు కానీ, బట్ న్యూ రిలేషన్‌షిప్ మాత్రం మీకొక కొత్త హోప్‌ని ఆర్ మీలో ఉన్న ఆ వైల్డ్ సైడ్‌ని బయటికి తీసుకొస్తుంది అని చెప్పొచ్చు. అంటే వాళ్ళు కూడా మీలాగే ఉంటారండి. ఇద్దరి మధ్యలో వైబ్స్ అనేవి బాగా మ్యాచ్ అవుతాయి. సో, దానివల్ల థింగ్స్ అనేవి చాలా బెటర్‌గా ఉంటాయి. కాకపోతే వాళ్ళని మీరు అర్థం చేసుకునే వరకు కొంత థింగ్స్‌ని స్లోగానే హ్యాండిల్ చేయాల్సుంటది. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా మరీ వాళ్ళ విషయంలోని ఏదో డెస్పరేట్‌గా ఉన్నట్టు కాకుండా కొంత మెచ్యూర్డ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే మీ పరంగా ఎక్కువ చెప్పడానికేం లేదు. ఎందుకంటే స్ట్రాంగ్‌గా మీ లైఫ్‌లోకైతే ఇంకొక పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంది. నేను చెప్తున్నాను కదా! మీరు కావాలి ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఒక పర్సన్ అలా ఉంటే బావుంటుంది అని మీరనుకుంటే మాత్రం, ఈ పర్సన్ ఉన్నా లేకపోయినా మీ లైఫ్‌లోకి ఇంకొక పర్సన్ వస్తారు. సో, మీరు అలా చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీరు పాస్ట్‌లో చాలా లెసన్స్ నేర్చుకున్నారు. సో, ప్రెజెంట్‌లో కూడా చాలా చేంజ్ అయ్యారు. అయితే చేంజ్ అయినప్పటికీ కూడా మేబీ ఇంకా ఈ పర్సన్ మీద మీకింకా ఎక్కడో హోప్స్ ఉండొచ్చు. ఆర్ థింగ్స్ వర్కౌట్ అవుతాయేమో అనే ఫీలింగ్‌తో మీరుండొచ్చు. సో, దానివల్ల మీరేమైనా హాల్ట్ చేస్తున్నట్టయితే మీరు ఫుల్‌గా డిసైడ్ అయ్యే వరకు ఆర్ మీకు ఫుల్ క్లారిటీ వచ్చే వరకు టైం అయితే తీసేసుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే ఏ పర్సన్ అయినా ఫుల్‌గా రెడీగా ఉన్నప్పుడు వాళ్ళు ఛాన్స్ తీసుకుంటే వాళ్ళు థింగ్స్‌ని ఒకలాగా హ్యాండిల్ చేస్తారు. అదే వాళ్ళు ప్రిపేర్డ్‌గా లేకుండా ఇంకొక రిలేషన్‌షిప్‌లోకి వెళ్తే థింగ్స్ కాంప్లికేట్ అవుతాయి. బట్ నేను చెప్పాను కదా! మీరు కోరుకుంటే జరుగుతదండి. అండ్ ఆ రిలేషన్‌షిప్ గూడా మీకు హ్యాపీనెస్ ఇస్తది. చాలా కంఫర్టబుల్‌గా ఉంటారు. డెఫినెట్‌గా ఇది కొంతమందికి కష్టంగా అనిపించొచ్చు. బట్ మీరు చేసుకునే చాయిస్ బట్టే ఏదైనా ఉంటది కదా! ఇప్పుడు నిజంగా ఒక రిలేషన్‌షిప్‌లో మీరు హ్యాపీగా ఉండాలి అనుకుంటే, మీకు ఎవరు బెస్ట్ అనిపిస్తే మీరు వాళ్ళని చేసుకోవచ్చు. యూనివర్స్ ఏంటంటే మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తుందండి. మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవడానికి. ఇక్కడే ఉండండి, ఈ రిలేషన్‌షిప్‌నే భరించండి అని ఏం చెప్పట్లేదు. ఎందుకంటే మీరు ఎవరినైతే డిజర్వ్ చేస్తారో మీకు అట్‌లీస్ట్ ఆ క్లారిటీ ఉంటే వాళ్ళనే మీరు చేసుకుంటే మీ లైఫ్ హ్యాపీగా ఉంటది. లేదు ఈ పర్సన్‌తోనే నేను కంఫర్టబుల్‌గా ఉంటున్నాను. ఈ పర్సన్ చేంజ్ అయితే చాలు. ఎందుకంటే నాకు అర్థమైన ప్రకారం ఆర్ నేను ఫేస్ చేసిన ప్రకారం ఈ పర్సన్‌కి నాకు వైబ్స్ అనేవి బాగా సూట్ అవుతాయి అనిపిస్తే వాళ్ళ కోసమే వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ మీకు ఆ ఛాన్స్ ఇస్తుంది. ఆ పర్సన్ కోసం నేను మాట్లాడినప్పుడు మిగతావి చెప్తాను కానీ, మీ వరకు మాత్రం మీకైతే ఛాన్స్ ఉందండి. ఆ ఛాన్స్‌ని మీరు ఎలా యుటిలైజ్ చేసుకుంటారు అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది కానీ, మీరేంటంటే మీకోసం ఆలోచించుకోవచ్చు. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవచ్చు. వేరే వ్యక్తుల కోసం కూడా అవసరం లేదు. ఎందుకంటే మేబీ మీరు పాస్ట్‌లో కొన్ని నేర్చుకోవాల్సినవి నేర్చుకున్నారు. పాస్ట్‌లో మీరు డిఫరెంట్‌గా ఉన్నారండి. యాక్చువల్‌గా పాస్ట్‌లో నాకు తెలిసి మీరు సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవడం కానీ, ఆర్ మీరేంటంటే మిమ్మల్ని మీరు రెస్ట్రిక్ట్ చేసుకోవడం కానీ, మిమ్మల్ని మీరు ఎక్కడో కొన్ని విషయాల్లోని హోల్డ్ చేసుకున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, దానివల్ల మీరేంటంటే సఫర్ అయ్యారు. అండ్ కొన్ని లెసన్స్ కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు మీరేంటంటే కొంత మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తున్నారు. ఏది గుడ్, ఏది బ్యాడ్ అనేది డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నారు. అలాంటి చేంజెస్ మీలో వచ్చాయి కాబట్టి మీరేంటంటే బెస్ట్ థింగ్స్‌నే డిజర్వ్ చేస్తారని మీరనుకోవచ్చు. సో, మీ వ్యక్తి విషయానికొచ్చేసరికి పరిస్థితి ఎలా ఉందంటే, మీ వ్యక్తి ఒక స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అండి.
వాళ్ళు అమ్మాయి అయినా అవ్వచ్చు, అబ్బాయి అయినా అవ్వచ్చు. బట్ వాళ్ళలో మస్కులినిటీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. యాక్చువల్‌గా మీరొక టైపు, మీ వ్యక్తి ఇంకొక టైప్ అని కూడా చెప్పొచ్చు. సో, సిట్యుయేషన్స్ ఏంటంటే వాళ్ళకైతే కొంత ఆర్గనైజ్డ్‌గా ఉండాలి. వాళ్ళు కొన్ని విషయాల్లో చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. వాళ్ళనుకున్న విధంగా కొన్ని జరగకపోతే వాళ్ళేంటంటే అది ఈజీగా హ్యాండిల్ చేయలేరనమాట. అంటే బయట వాళ్ళైనా ఆర్ వాళ్ళ ఓన్ అనుకున్న ఎవరి విషయంలోనైనా కొంచెం వాళ్ళు ఆ విధంగానే ఉంటారు. మేబీ వాళ్ళలోనేంటంటే ఆ కంట్రోలింగ్ పర్సనాలిటీ ఉండడం వల్ల కూడా కొంచెం మీ విషయంలోని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వడం, వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌కి కరెక్ట్ కాదేమో, ఆర్ మీతో ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉండలేరేమో, ఇలా చాలా సందర్భాల్లో ఫీల్ అవ్వడం జరిగాయండి. ఇప్పటికి కూడా వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్ మీద పెద్ద హోప్ ఏం లేదు. వాళ్ళకేమనిపిస్తుంది అంటే వాళ్ళు డిఫరెంట్, మీరు డిఫరెంట్. సో, ఈ డిఫరెన్సెస్ అనేవి ఎందుకో మ్యాచ్ అవ్వట్లేదు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళే డిఫరెంట్. బట్ కొన్నిసార్లు ఆ డిఫరెన్సెస్‌ని హ్యాండిల్ చేయగలుగుతారు. కానీ ఈ వ్యక్తి డిఫరెన్సెస్‌ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాలి అనుకోవట్లేదు. వాళ్ళు ఎవరి కోసం కూడా చేంజ్ అవ్వాలి అనుకోవట్లేదండి. వాళ్ళు బాధపడినా, వాళ్ళు లోన్‌లీగా ఫీల్ అవుతున్నా అంతా ఓకే. కానీ వాళ్ళు అలాగే ఉండాలి అనుకుంటున్నారు. సో, ఈ వ్యక్తి లైఫ్‌లోకి ఇంకొక వ్యక్తి రావడం అనేది కొంచెం కష్టం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని ప్లీజ్ చేయాలి అంటే ఎదుటి వ్యక్తికి కూడా చాలా పేషెన్స్ ఉండాలి. అండ్ ఎదుటి వ్యక్తి వీళ్ళని బాగా అర్థం చేసుకొని వీళ్ళ ప్యాటర్న్స్‌తో అలైన్ అయితేనే రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయగలరు. సో, ఇన్ని చెప్తున్నాను కదా అని వాళ్ళు బ్యాడ్ అని అనుకోవద్దు. ఎందుకంటే వీళ్ళ మెంటాలిటీ ప్రకారం ఒక్కసారి వీళ్ళది అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తారు. ఆ ప్రొటెక్టివ్ నేచర్ కూడా వాళ్ళకుంది. కాకపోతే వాళ్ళేంటంటే ఆ వ్యక్తిని వర్త్ అని ఫీల్ అవ్వాలి. ఆ వ్యక్తి కూడా వీళ్ళ కోసం అంత చెయ్యాలండి. అంత చేస్తేనే వీళ్ళు కూడా ఆ లెవెల్‌లో వాళ్ళ కోసం స్టాండ్ తీసుకుంటారు. సింపుల్‌గా ఛాన్స్ ఇచ్చేయరు. సింపుల్‌గా స్టాండ్ తీసుకోరు. కానీ వన్స్ స్టాండ్ తీసుకున్నారు అంటే కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటారనమాట. అది మీకు తెలిసుండొచ్చు. అయితే ఎక్కడో ఇప్పుడు ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉండడం వల్ల వాళ్ళేంటంటే మీరు వాళ్ళకి కరెక్ట్ కాదు అన్నట్టు ఫీల్ అవుతూ ఉండొచ్చు. అది చాలా కామన్ రిలేషన్‌షిప్స్‌లోని ఇప్పుడు అందరికి అందరూ సెట్ అవ్వాలని రూల్ ఏమి ఉండదు కదా! కొంతమందికి కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. సో, అది ఎదుటి వ్యక్తికి నచ్చాలని రూల్ లేదు. మరి అలా చూసుకున్నప్పుడు మీ ఇద్దరి మధ్యలో కొంచెం పర్సనాలిటీ డిఫరెన్సెస్ ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. సో, పర్సనాలిటీ వైస్ వీళ్ళు మీకు పెద్దగా సూట్ అవ్వరండి. కొంచెం వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ డిఫరెంట్. మీది డిఫరెంట్. సో, ఎక్కడో నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ అంటే ఇప్పుడు మీరు సెట్ అవ్వట్లేదు కదా! అని చెప్పి ఇంకొక పర్సన్‌ని చూసుకోవడం. సో, వాళ్ళ కోసం వీళ్ళు అటెన్షన్ పే చేయడం, అంత టైమ్ ఇవ్వడం వీళ్ళైతే చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి అవసరం కూడా లేదు. వాళ్ళేంటంటే లోన్‌లీగా అయినా ఉంటారు. ఎంతైనా సరే బాధపడతారు. డిప్రెషన్‌లోనైనా ఉంటారు కానీ, ఇంకొక పర్సన్‌కి సరెండర్ అవ్వడం కానీ, ఇంకొక పర్సన్ కోసం ఎఫర్ట్స్ పెట్టడం కానీ అలాంటివి చేయలేరండి. యాక్చువల్‌గా ఈ రీడింగ్ నేను చెప్తున్నప్పుడు, ఈ పర్సన్ కోసం మీరొకటి అర్థం చేసుకోవాలండి. వాళ్ళేంటంటే, చాలా వల్నరబుల్ స్టేట్‌లో ఉన్నారు. అలా ఉండడానికైనా ఇష్టపెట్టుకుంటారు కానీ, వాళ్ళేంటంటే సరెండర్ అవ్వడానికి ఇష్టపెట్టుకోరు. సో, అన్‌లెస్ ఆర్ అంటిల్ ఆపోజిట్ పర్సన్ కైండ్ హార్టెడో, లేకపోతే కొంచెం సాఫ్ట్ నేచర్డ్ అయితే, ఆర్ ఈ పర్సన్ విషయంలోని వాళ్ళకెక్కడో కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటే తప్ప, ఇలాంటి వాళ్ళని వాళ్ళు చేసుకోలేరు. దానికి రీజన్ ఏంటి అంటే, డెఫినెట్‌గా ఈ పర్సన్‌ని చేసుకున్న వాళ్ళకి బిగ్ హార్ట్ ఉండాలండి. ఎందుకంటే, ఒకవేళ వీళ్ళు డామినేటింగ్, కంట్రోలింగ్ ఆ పర్స్‌పెక్టివ్‌లో చూస్తే, ఇలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయలేరు. కానీ, ఓకే. ఈ పర్సన్ ఇలా మాట్లాడుతున్నారు, ఇలా ఉంటున్నారు, ఇలా చేస్తున్నారు. బట్ వాళ్ళలో ఒక వల్నరబుల్ సైడ్ ఉంది. ఆర్ వాళ్ళలో ఒక పెయిన్ ఉంది. అది వాళ్ళేంటంటే చూపించుకోకుండా కవర్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. ఆర్ వాళ్ళ పర్సనాలిటీ ఇది. అంటే వాళ్ళు టఫ్‌గా ఉంటారు అని మాత్రమే వాళ్ళు చూపించుకోవాలనుకుంటున్నారు. అంటే ఇంత డీప్‌గా ఆలోచిస్తే మాత్రం డెఫినిట్‌గా ఈ పర్సన్‌ని చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఇవన్నీ నేనెందుకు చెప్తున్నానంటే, మీకోసమే చెప్తున్నాను. మీరు ఈ పర్సన్ విషయంలో ఒక డెసిషన్ తీసుకోలేక ఇబ్బంది పడుతున్నట్టయితే, ఇది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలండి. ఆ పర్సన్ అయితే వాళ్ళకి వాళ్ళుగా ఎవరిని చేసుకోరు. అండ్ ఎవరైనా వాళ్ళని చేసుకున్నా అంత ఈజీగా ఛాన్స్ ఇస్తారని కూడా అనుకోవద్దు. నేను చెప్పాను కదా! వాళ్ళని చేసుకునే వాళ్ళకేంటంటే బిగ్ హార్ట్ ఉండాలండి. ఎంతో కైండ్‌నెస్ లేకపోతే అసలు ఇలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయడం కష్టం. బట్ అది అంటే ఏ బేసిస్‌లో చేసుకోవాల్సిన పరిస్థితి అంటే కేవలం వాళ్ళు ఓకే. బయటకలా ఉన్నా లోపల కంప్లీట్‌గా డిఫరెంట్ టైపు. సో, మనమే అర్థం చేసుకోవాలి. అలాంటి ఫీలింగ్ ఉంటే తప్ప కష్టం. సో, మీకు ఈ పర్సన్ విషయంలో అలాంటి ఫీలింగ్ ఉంటే మీరు వెయిట్ చేయొచ్చు. మీరు ఛాన్స్ తీసుకోవచ్చు. లేదు
ఈ పర్సన్ కోసం మేమెందుకు ఆలోచించాలి? మాకేం అవసరం? మా లైఫ్ మేము చూసుకోవాలి కదా! మా కోసం మేము ఆలోచించుకుంటాం కానీ, వేరే వాళ్ళ కోసం మాకెందుకు అని మీకనిపిస్తే, మీ లైఫ్‌ని మీరు చేసుకోవచ్చు. అందుకే యూనివర్స్ ఏంటంటే ఇక్కడ మీకే ఛాన్స్ ఇచ్చింది. మీ లైఫ్‌ని మీరు చేసుకుంటారా? ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తారా? బికాజ్ ఆ పర్సన్ అయితే అలా చేయరు. అది సిట్యుయేషను. సో, అందుకే మీరు ఆలోచించుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఆన్సర్స్ అన్నీ ఉంటాయండి. అన్నీ ఉన్నా వాళ్ళేంటంటే అలా ఉండడానికే ఇష్టపెట్టుకుంటారు. సో, అది ఇక్కడ ప్రాబ్లమ్ అనిపిస్తుంది నాకు. ఏది ఏమైనా యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో, బేసిక్‌గా మీరేంటంటే చాలా రోజుల నుంచి ఈ కరెంట్ రిలేషన్‌షిప్ కోసం ఆలోచిస్తున్నారండి. అన్ని సైడ్స్ నుంచి ఆలోచిస్తున్నారు. ఇది మీరు హ్యాండిల్ చేయగలరా లేదా? సో, ఇది మీరు విడిచిపెట్టేస్తే మంచిదా? అసలు ఈ రిలేషన్‌షిప్‌లో రియల్ బ్లాకేజెస్ ఏంటి? అన్నీ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కొంత చేంజ్ అయ్యారండి పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి. సో, అందుకే మీరేంటంటే మీ ఆలోచనలు కూడా మార్చుకున్నారు. అయితే ఇక్కడ మీరు స్టక్ అయిపోయి ఉన్నారు. కొన్నిసార్లు ఈ సిట్యుయేషన్స్ అన్నీ చూస్తుంటే ఈ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసేయడమే మంచిది అనిపిస్తుంది. కొన్నిసార్లు మాత్రం ఈ రిలేషన్‌షిప్‌లో ఉండడమే మంచిదనిపిస్తుంది. సో, దానికి రీజన్ ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటకి రావడం అంటే, అది మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడం లాంటిదే. కానీ మీరు దానికి రెడీగా లేరు. ఆల్రెడీ ఈ పర్సన్ మూడ్ స్వింగ్స్ కానీ, ఈ పర్సన్ సిట్యుయేషన్స్‌కి కానీ మీరు అలవాటు పడిపోయారండి. సో, ఇప్పుడు కొత్తగా మీరేదో కష్టపడింది, కొత్తగా మీరు అలవాటు చేసుకోవడానికి ఏం లేదు. లైక్ సేమ్ వేలోనే థింగ్స్ ఉంటాయి అని మీరు అనుకుంటున్నారు. దానివల్ల మీరేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లోని ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నప్పటికీ, అది ఈజీ కాదు అని మళ్ళీ మీకు అనిపించడం వల్ల ఎందుకంటే, మేబీ మీరు 100% ట్రాన్స్‌ఫార్మ్ అవ్వకపోయినా, ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి రెడీగా లేకపోయినా, ఆల్రెడీ పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కంపేర్ చేస్తే మాత్రం చాలానే ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. సో, దానివల్ల కష్టం అని కూడా అనిపిస్తుంది. సో, మీరేంటంటే ఏది కూడా డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను కదా! ఈ పర్సన్ విషయంలో మీకు సాఫ్ట్ కార్నర్ ఉంటే తప్ప, ఈ రిలేషన్‌షిప్ కోసం అయితే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీకు అలాంటి సాఫ్ట్ కార్నర్ ఏం లేదు. బికాజ్ మీరు చాలా ఫేస్ చేశారు, చాలా ఎక్స్‌పీరియన్స్ చేశారు అనిపిస్తే, మీ లైఫ్‌ని మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. యూనివర్స్ ఏంటంటే ఇక్కడ మీకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టట్లేదు. ఆఫ్‌కోర్స్ మీకు ఏది హ్యాపీనెస్ ఇస్తే అదే చేయమని చెప్తుంది. అల్టిమేట్‌గా మీరు బెటర్ ఇండివిడ్యుయల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం ఇక్కడ మెయిన్ కాబట్టి సో, అది మీరు చూసుకోవాలి. ఏది ఏమైనా ఈ పర్సన్ ఏంటంటే బయటకి ఒకలా ఉన్నా, లోపల ఎలా ఉన్నా వాళ్ళ లైఫ్ మాత్రం మోస్ట్‌లీ అలాగే ఉంటది. వాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి అలా ఉన్నా ఓకే అండి. ఆ సఫరింగ్ అయినా వాళ్ళకి ఓకే. బట్ వాళ్ళు ఎవరికో సరెండర్ అవ్వడం, వాళ్ళు ఇక్కడ ప్యాటర్న్స్ అనేవి అర్థం చేసుకొని వాళ్ళేంటంటే కొన్ని సాక్రిఫైసెస్ చేసుకోవడం అంటే మేబీ అది వాళ్ళ కష్టం. సో, దానికి వాళ్ళు నేర్చుకోవాల్సిన లెసన్స్ నేర్చుకోవచ్చు. అలా సఫర్ అవ్వడం కూడా వాళ్ళ కర్మ అనే చెప్పాలి. సో, యూనివర్స్ ఏంటంటే ఒక పర్సన్‌ని కంటిన్యూయస్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేయాలనే చూస్తూ ఉంటది కాబట్టి, వాళ్ళలో ట్రాన్స్‌ఫర్మేషన్స్ రావట్లేదు కాబట్టి, వాళ్ళు ఆ విధంగా సఫర్ అవుతూ ఉండొచ్చు. మీ విషయానికొచ్చేసరికి మీరైతే మాత్రం ఒక్కసారి ఆలోచించుకొని, మీకేది కరెక్ట్ అనే ప్రకారం మీరు డెసిషన్ అయితే తీసేసుకోవచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.